హలో వ్యూవర్స్, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది ఎమోషనలీ, ఫిజికలీ అండ్ ఫైనాన్షియలీ ఒక ఎగ్జాస్టింగ్ ట్రీట్మెంట్. మనం ఎంత కౌన్సిల్ చేసిన తర్వాత కూడా ఐవీఎఫ్ ఫెయిల్ అయినప్పుడు చాలామంది కపుల్స్ ఎంతో నిరాశ, నిస్పృహకు లోనవుతూ ఉంటారు. అసలు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది ఎందుకు ఫెయిల్ అవుతుంది? దీని గురించి ఇవాళ మాట్లాడుకుందాం. నేను డాక్టర్ సుమీనా రెడ్డి, ఫర్టిలిటీ కన్సల్టెంట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, ఫర్టిలికా ఐవీఎఫ్, హైదరాబాద్. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది ఒక ప్రొలాంగ్ ప్రొసీజర్. ఆల్మోస్ట్ పీరియడ్ వచ్చిన సెకండ్ డే నుంచి 10 రోజుల పాటు ఇంజెక్షన్స్ తీసుకొని 12వ రోజు మీ బాడీలో నుంచి ఎగ్స్ని బయటికి తీసి ఎగ్ క్వాలిటీ చెక్ చేసి ఒక్కొక్క ఎగ్కి భర్త యొక్క ఒక్కొక్క వీర్యకణాన్ని ఇంజెక్ట్ చేసి ఎంబ్రియో అంటే చిన్న బేబీని బయట ల్యాబొరేటరీలోనే తయారు చేసి దాన్ని మీ బాడీలోకి ట్రాన్స్ఫర్ చేస్తాము. ఇలా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మీరు 15 రోజుల పాటు మందులు తీసుకుంటారు, రెస్ట్ తీసుకుంటారు. దాని తర్వాత బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు మనకు ట్రీట్మెంట్ సక్సెసా, ఫెయిల్యూరా అని తెలుస్తుంది. ఇవాల్టి సైంటిఫిక్ డెవలప్మెంట్ అండ్ అడ్వాన్సెస్ తర్వాత కూడా మనకు ఐవీఎఫ్ సక్సెస్ రేట్ అనేది స్టిల్ అరౌండ్ 50 to 60% ఉంటుంది. సో అసలు ఐవీఎఫ్ అనేది ఎందుకు ఫెయిల్ అవుతుంది అని మాట్లాడుకుంటే, మనం లెట్ us అజ్యూమ్ మీ ఇంజెక్షన్స్ అన్నీ పర్ఫెక్ట్గా వెళ్ళాయి, ఎగ్ రిట్రీవల్ బాగైంది, ఎంబ్రియో ప్రిపరేషన్ అంటే ఎంబ్రియోస్ మంచివి రెడీ అయ్యాయి, లోపలికి ట్రాన్స్ఫర్ స్మూత్గా అయింది. స్టిల్ మనకు కొన్నిసార్లు ఫెయిల్యూర్స్ చూస్తూ ఉంటాం. ఇలాంటి సందర్భంలో ఎందుకు ఫెయిల్ అయింది అని ఆలోచిస్తే, ఫస్ట్ది పువర్ ఓవేరియన్ రెస్పాన్స్. అంటే మనకు ఇనీషియల్గా స్కాన్ చేసినప్పుడు, రక్త పరీక్షలు చేసినప్పుడు ఎగ్ రిజర్వ్ బాగా ఉండవచ్చు, లేదా కొన్నిసార్లు ఏజ్ పెరిగే కొద్దీ 35 సంవత్సరాలు దాటిన తర్వాత స్టార్టింగే మనం తక్కువ ఎగ్స్తో స్టార్ట్ చేయొచ్చు. అలాంటప్పుడు ఎంత మంచి మెడిసిన్స్ ఇచ్చినా కూడా ఎగ్ రెస్పాన్స్ అంటే ఎగ్ గ్రోత్ అండ్ ఎగ్ క్వాలిటీ కొన్నిసార్లు తక్కువగా ఉండవచ్చు. సో ఈ ఎగ్ రెస్పాన్స్ తక్కువ ఉండడం వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాజెస్ ఫర్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్. అట్లాగే సెకండ్ది ఎంబ్రియో క్వాలిటీ. ఎగ్స్ మనకు బయటికి తీసిన తర్వాత హస్బెండ్ స్పర్మ్ ఇంజెక్ట్ చేశాక కొన్నిసార్లు ఎంబ్రియో క్వాలిటీ అంత బాగా ఉండకపోవచ్చు. ఎంబ్రియో క్వాలిటీ దేని మీద డిపెండ్ అవుతుంది అని ఆలోచిస్తే, ముఖ్యంగా ఎగ్ క్వాలిటీ తల్లి నుంచి వస్తున్న గుడ్డు మీద, అట్లాగే తండ్రి నుంచి వస్తున్న వీర్యకణం క్వాలిటీ మీద డిపెండ్ అవుతుంది. మనకు ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ బాగాలేకున్నా, లేదా మనం కల్చర్ చేస్తున్న ల్యాబ్ ఎక్విప్మెంట్ క్వాలిటీ లేదా గ్యాస్ లెవెల్స్, ఇందులో ఏ తేడా ఉన్నా కూడా మనకు ఎంబ్రియో క్వాలిటీ అప్పుడప్పుడు సరిగ్గా రాదు. మంచి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయలేనప్పుడు మనకు ఆబ్వియస్గా సక్సెస్ రేట్స్ కూడా తగ్గుతాయి. థర్డ్ ఇంపార్టెంట్ రీజన్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్. మనకు మంచి ఎంబ్రియో రావచ్చు, అయినా కూడా మనం లోపలికి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు గర్భసంచి లోపలి పొర అంటే ఎండోమెట్రియం సరిగ్గా లేనట్లయితే అక్కడ అది అతుక్కోదు, ఇంప్లాంట్ అవ్వదు. సో మనం ట్రాన్స్ఫర్ చేసే ముందర ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్స్ని తగ్గించడానికి గర్భసంచి లోపలి పొర బాగా ఉందా, దాంట్లో వేరే అబ్నార్మల్ పాలిప్స్ కానీ ఫైబ్రాయిడ్స్ కానీ లేవు కదా, అట్లాగే గర్భసంచి లోపలి పొరలో ఇన్ఫెక్షన్స్ ఏమీ లేవు కదా అని చెక్ చేసుకొని ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా మనం ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ని ఇంప్రూవ్ చేయగలుగుతాం. ఫోర్త్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఎండోమెట్రియం బాగుండొచ్చు, అట్లాగే ఎగ్స్ కూడా చూడ్డానికి బాగుండొచ్చు, అయినప్పటికీ కొన్నిసార్లు ఐవీఎఫ్ ఫెయిల్ అవుతుంది. ఇందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఎంబ్రియోలోని జెనెటిక్ క్వాలిటీ గురించి. ఈ జెనెటిక్ క్వాలిటీ అనేది మనకు మైక్రోస్కోప్ కింద చూసినప్పుడు కనిపించదు. చూడ్డానికి ఎంబ్రియో ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా దాని జెనెటిక్ కాంపోజిషన్ కరెక్ట్గా ఉందా అని చెక్ చేసుకోవాలి అంటే మనం జెనెటిక్ టెస్టింగ్ చేయడం తప్పనిసరి. ముఖ్యంగా ఒకవేళ భార్య యొక్క వయసు 35 సంవత్సరాలు దాటినట్టయితే, లేదా ముందర ఐవీఎఫ్ ఫెయిల్యూర్ ఆల్రెడీ అయినట్టయినా, మల్టిపుల్ ఐవీఎఫ్ సైకిల్స్ అయినా సక్సెస్ కాలేదనుకున్నా, లేదా మీకు ఆల్రెడీ చాలాసార్లు మిస్క్యారేజెస్ అవుతున్నాయి, లేదా ఫ్యామిలీలో డౌన్ సిండ్రోమ్ లాంటి ఏదైనా అబ్నార్మాలిటీస్ ఉన్నా, తప్పకుండా ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి ముందరే ఎంబ్రియోస్ది జెనెటిక్ టెస్టింగ్ పీజీటీ చేయించడం ద్వారా మీరు ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ని ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు. లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్, పోస్ట్ ట్రాన్స్ఫర్ కేర్. మనం ఎంబ్రియోస్ లోపల ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మనం ఈ ప్రెగ్నెన్సీని సపోర్ట్ చేయడానికి కొన్ని మందులు తప్పనిసరిగా వాడాల్సి ఉంటుంది. అట్లాగే
దో కంప్లీట్ బెడ్ రెస్ట్ అవసరం లేకపోయినా కొద్దిపాటి రెస్ట్, అంటే మరీ ఎక్కువగా పరిగెత్తడం, జాబ్ కోసం మరీ ఎక్కువ కంగారు పడడం, స్ట్రెస్ తీసుకోవడం లాంటి అవాయిడ్ చేసి కరెక్ట్గా టైంకి డైట్ తీసుకొని రెస్ట్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇటువంటి కొన్ని సింపుల్ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మీరు మీ ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ని ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు. సో మనకు ఐవీఎఫ్ సక్సెస్ రేట్ బాగా ఉండాలంటే ముఖ్యంగా ఎంబ్రియో క్వాలిటీ బాగుండాలి, జెనెటిక్ పొటెన్షియల్, జెనెటిక్ అబ్నార్మాలిటీస్ లేవు కదా అని టెస్ట్ చేసుకోవాలి. అట్లాగే మన ఎండోమెట్రియం, గర్భసంచి లోపలి పొర కూడా బాగుందా అని చూసుకొని ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ని ఇంప్రూవ్ చేయగలుగుతాం. మీకు ముందర ఐవీఎఫ్ ఫెయిల్యూర్ అయినా లేదా మీ ఫ్యూచర్ ఐవీఎఫ్ సైకిల్ గురించి డిస్కస్ చేయాలనుకున్నా తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి.